3-4 వద్దుల సందే మా వాడకట్టోళ్ళంతా నా కొరకు కాపలా కాస్తుర్రు. పోయిన సరే గీ పిల్ల ఎవ్వళ్ళకి దొరకకుండా ఇంట్లో జొరబడి గడియేసుకున్నది. ఈసారి అస్సలు ఇడవద్దు అని పగబట్టినట్టే వారం దినాలకెంచి ప్లాన్ వేసుకుంటుర్రు. అనుకున్నట్టే నేను లేవక ముందే వచ్చి మంచం చుట్టూ కూసుర్రు. ఇట్లా లేచిన్నో లేదో కాళ్ళు దుడుచుకోక ముందే నెత్తి మీద పటపటా 4-5 గుడ్లు కొట్టిర్రు. పెయ్యంత నీ సువాసన. మా వాడకట్టోళ్ళే కాదు, దేశంలో ఉన్న పబ్లిక్ అంతా రంగుల పండుగని మస్తు సంబరంగా చేసుకుర్రు. ఇగో చూడు. ఏ దుమ్ము దుమ్ము పొట్టు పొట్టు పొల్లు పొల్లు ఉన్నదిలే ఓలి. ఏహే ఎక్కడిది, ఏ ఊళ్ళో చూసినా ఏ వాడలో చూసినా రంగుల పండుగ మస్తు జోరుగా నడిచింది ఏడు. ఈ పాటి పబ్లిక్ కంటే సర్కారు కొలువులు చేసేటి ఆఫీసర్ల ఆల్చలే ఎక్కువ నడిచింది. మంచిర్యాల జిల్లాలో ఉన్న డీసీపీ ఆఫీసులో పోలీసు పెద్ద సారు రంగులు రుద్దుకొని హోలీ పండుగను చేసుకున్నాడు. ఇటు ఎస్పీ మేడం కూడా పబ్లిక్ తోని కలిసి హోలీ పండుగని జోరుగా చేసుకున్నది. ఇటు మైబాద్ జిల్లాకి వెళ్ళబోతే ఈగింత జోరుగానే నడిచినాయి హోలీ పండుగ సంబరాలు. అక్కడి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సారు, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సార్లు వాళ్ళ ఆఫీసులలో రంగుల పండుగని జోరుగా చేసుకున్నారు. అంతేకాదు పబ్లిక్ కూడా డీజే పాటలు పెట్టుకుని ఆడోళ్ళు మొగోళ్ళు పొట్టు పొట్టు ఎగిరిలు. ఇక గీ అన్నెవలో మంచి హుషారు మీద ఉన్నట్టున్నాడు కదా, మా జోరుగా ఎగురుతున్నాడు. ఇది ఉంటే ఇక ఇది చూడోలి, ఈ బుడ్డోని రథం మీద ఎక్కించి ఊరేగిస్తున్నారు. హోలీ పండుగ కంటే ముందు రోజు పుట్టిన పొల్లగాలను ఇగో ఇట్ట మళ్ళొచ్చే రంగుల పండుగ నాడు రథం మీద ఎక్కించి ఊరేగించుడు అక్కడి మార్వాడిలా ఆచారం అట. అందుకనే బుడ్డోనికి నెత్తికి రుమాలు చుట్టి ఇట రథం మీద ఊరేగిచ్చారు. డప్పు సప్పులకు తమ్ముని కూడా ఊపొస్తున్నట్టున్నది కదా, చిన్నగా కదలకుండా ఊపుతున్నాడు వాళ్ళంతా. అంతేకాదు ఇటు ఖమ్మం జిల్లాలో కూడా జోరుగానే నడిచినాయి రంగుల పండుగ సంబరాలు. అటు వైరాల కూడా అంతే గంగెద్దుల మీద రంగులు గుప్పి ఆటలాడిచ్చారు. అంతేకాదు గిరిజన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కాముని దహనం చేసుకుంటా దుమ్ము దుమ్ము స్టెప్పులు వేసారు. ఇగిటు విశాఖపట్నంకి వెళ్ళబోతే ఇగింత ఇచ్చంతరంగా ఉంటాయి అక్కడ వాళ్ళ ఆచారాలు. ఇగో ఇట్ట అడవిలకించి పెద్ద చెట్టుకు పూజలు చేసి నరుక్కొస్తారట. అట్ట నరుక్కొచ్చిన 70 అడుగుల ఎత్తుండేటికి స్తంభాన్ని నిలబెట్టి మీద ఒక జెండా కడతారట. అటెంక దాని చుట్టూ ఇట్ట కట్టెలు కడతారట. అటెంక కాముని దానం చేసినట్టే చేస్తారట. అట్ట గాలిపోయినాక మీద కట్టిన జెండా ఏటులోకి ఒరిగితే అటులోకే పంటలు బాగా పండుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం. అందుకనే ఓరి కంటే ముందు రోజు నాడు ఇట్ట అడవిలోకించి చెట్టుకు పూజలు చేసి నరుక్కొస్తారు అన్నట్టు. మంచిగా ఉన్నది కదా గిల్ల ఆచారం. ఇగిటు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకెళ్ళబోతే 2-3 వద్దుల సందే కాముని దహనం రంగుల పండుగ కొరకని అక్కడోళ్ళు అన్ని తీర్ల సౌలతులు చేసుకుంటుంటారు. అడవిలకు పోయి మోదుగు చెట్లకు పూజలు చేసి ఏరుకొచ్చిన మోదుగు పూలతోనే హోలీ పండుగను చేసుకుంటారు. అగ చూడోలి కాముని దహనం కొరకని ఎట్ట ఉట్లు కడుతున్నారో. ఇగో ఇట్ట ఆడ ఈడ అని ఏం లేదు, ఊరు ఆడ పల్లె పట్నం అన్ని దుక్కుల్లా చిన్న పెద్ద అని ఏం లేదు, రంగులు రుద్దుకొని హోలీ పండుగని మస్తు సంబరంగా చేసుకున్నారు పబ్లిక్. ఇక గీ బుడ్డ పొల్లగాళ్ళు అయితే ఒకరికొకరు మా సంబరంగా రుద్దుకున్నారు. ఒంటి తెలుపున రంగులే రంగులు పోండ్రి. ఇక గీ షెల్లెలను చూడు, డబ్బాల నిండా రంగు నీళ్లు పట్టుకొని ఒకరి మీద ఒకరు నెత్తులల్లా చెవుల్లా ఎట్లా పోసుకుంటున్నారా. ఇగో ఇట్ట దేశం అంతా రంగులల్లా మునిగిపోయిందనుకో రాదురి.